కార్మికులకు అభయహస్తం పథకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం. తెలంగాణ రాష్ట్రంలోని చేనేత మరియు మరమగ్గాల కార్మికుల సంక్షేమం కోసం మరియు వారి యొక్క అభివృద్ధికి వివిధ పథకాల అమలు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 9న తెలంగాణ చేనేత అభయహస్తం పథకం ప్రారంభించిన నేపథ్యంలో శనివారం సిద్దిపేట పట్టణంలోని స్థానిక గాంధీ విగ్రహం దగ్గర టీపీసీసీ చేనేత వీవర్స్ సెల్ అధ్యక్షులు గూడూరు శ్రీనివాస్ చేనేత కార్మికులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ నేతన్న పొదుపు విధి చేనేత మరియు మరిమగ్గాల కార్మికులకు పొదుపు అలవాటును ప్రోత్సహించడం మరియు సామాజిక భద్రత కల్పించడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం అన్నారు. ఈ పథకం కింద నమోదు చేసుకున్న చేనేత కార్మికులు తమ వాటాగా 8% పొదుపు చేయాలి మరియు రాష్ట్ర ప్రభుత్వం 16% ప్రభుత్వం వాటా మంజూరు చేస్తుంది. ఈ పథకం కింద సుమారుగా 38,000 చేనేత కార్మికులు అనుబంధ కార్మికులుగా లబ్ధి పొందుతారు.